దొండకాయ వేపుడు చేసుకుందామండి. దొండకాయలను ఇలా చక్రాల్లో కట్ చేసుకోవాలి. ఒక విజిల్ వచ్చేటట్టు నేను కుక్కర్లో పెట్టేసానండి. వాటర్ అంతా రిమూవ్ చేసాను. తొందరగా ఫ్రై అవుతుంది. పిల్లలు పెద్దవాళ్ళు తినడానికి బాగుంటుందండి. మరీ క్రిస్పీగా కాకుండా మరీ దీనిగా కాకుండా వేగుతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ పెట్టుకోవాలి. అందులో ఇప్పుడు మనము ఈ దొండకాయ ముక్కలు యాడ్ చేసుకున్నామండి. దొండకాయ ముక్కలు వేగిన వెంటనే మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవడమేనండి. అంతే, అంతకు మించి ఏమీ లేదు. చక్కగా నీట్గా అయిపోతుంది. తొందరగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, సింపుల్ అండి. ఇప్పుడు ఇందులో లైట్గా మనం పసుపు యాడ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదండి, కొంచెం పసుపు యాడ్ చేస్తాను. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. పిల్లలు బాగా లైక్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదు, ఇంకా అయిపోయిందండి. ఇంకా ఆయిల్ రిమూవ్ చేసుకుని ఇలా వేగిన వెంటనే ఆయిల్ రిమూవ్ చేసుకుంటామండి. చేసుకుని మనం ఉప్పు కారము, కొంచెం జీలకర్ర ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకో ఆప్షన్ కూడా ఉందండి. పక్కన మనం ఏం చేయాలంటే ఒక తవా పెట్టుకుని మనం అందులో కొంచెము జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు వేయించుకుని, కొంచెం ఎండు కొబ్బరి వేయించుకుని అది మనం మిక్సీ వేసుకుని ఆ పొడి యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకోవడమేనండి. అలా కూడా బాగుంటుంది. ఇవాళ నేను చిల్లీ పొడి వేద్దాం అనుకుంటున్నాను. సో పిల్లలు ఇది ఎక్కువ లైక్ చేస్తారని. సో తప్పకుండా అలా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం వేగిన వెంటనే మనం ఆయిల్ రిమూవ్ చేసుకుని ఉప్పు కారం వేసుకోవడమేనండి. చూస్తారు కదా, సింపుల్ దొండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.